పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గడిచిన కాలమంతా ప్రభు మనల్నందరినీ కాపాడి ఈ విధంగా ఈ గృహంలో కూడుకొనటానికి, ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచటానికి, అలాగే ఆయనకి సాక్షులుగా ఉండటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ కూడిక ఏర్పాటు చేయబడిన సందర్భాన్ని సాక్ష్యం ద్వారా మనం విందాం. మన మధ్యలో ఉన్న కుటుంబీకులు వచ్చి సాక్ష్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. కూడి వచ్చిన దైవజనుల కుటుంబానికి మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో రీతిలుగా మమ్మల్ని ఎన్నో కష్టాల నుండి, ఇబ్బందుల నుండి కాచి కాపాడారు. మా చిన్న కుమారుడు డెంగ్యూ జ్వరం నుండి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వాడికి 3 రోజుల నుండి 103 జ్వరం అసలు తగ్గట్లేదు. ఎన్ని టాబ్లెట్లు వేరే ఇక్కడ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ తగ్గట్లా. పిల్లోడు వాంతులు చేసేసుకుంటున్నాడు. ఏం అర్థం కావడం లేదు. ఏంటి ఇంత జ్వరం వస్తుందని మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని అమ్మడబెట్టుకొని మా వారు పిల్లోడిని హాస్పిటల్కి వెళ్తే, పిల్లోడిని వెళ్ళంగానే అయ్యా నీకు మోషన్ ఎలా అవుతుంది, ఒక్కసారి నీ నాలుక చూపించు అని అన్నారంట. చూడంగానే ఇది డెంగ్యూ జ్వరం అండి, అందుకనే పిల్లోడికి తగ్గట్లేదని అంటే చికిత్స హాస్పిటల్కి పంపించి అక్కడ టెస్టులన్నీ చేయించమన్నారు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేసేసారంటే హడావుడి చేసేసి సెలైన్లు పెట్టేసేసి వాడికి అక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే టయానికి ఊపిరి అందట్లేదంట. మీ పిల్లోడిని ఇక్కడ జాయిన్ చేసేసేయండి, ఆక్సిజన్ అది అవసరం అవుద్ది, మీ అబ్బాయికి బాగా సీరియస్గా ఉంది, ఇన్నర్ బ్లీడింగ్ అవుతుంది లోపల మీ బాబుకి అనేసి అంటే ఇంకా అక్కడ వాళ్ళు జాయిన్ చేయమన్నారే కానీ నాకైతే భయం వేసేసింది. ఎమ్మటే దైవజనులకి మన చిన్న విజయ్ గారికి ఇద్దరికి ఫోన్ చేయగానే అక్కడ అసలు జాయిన్ చేయొద్దాక మీరు అక్కడ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వద్దు చేయొద్దు, మనం అను హాస్పిటల్కి వెళ్దాం, డాడీని జాయిన్ చేశారు కదా అక్కడికి తీసుకెళ్దామని అయ్యగారు ఎమ్మటే నేను కారు తీసుకొని వస్తున్నాను డిశ్చార్జ్ అయిపోండి మీరు అని అన్నారు. అయ్యగారును విజయ్ ఇద్దరు కలిసి అసలు కారు వేసుకొని వచ్చి మమ్మల్ని అయితే 5 నిమిషాల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉంచారు. దేవుడు నిజంగా ఆ సమయంలో నాకు ఎందుకు వచ్చిందో కానీ ఆ ఆలోచన అయ్యగారికి చేయాలి, ఈ విషయం ఏదో ఒకటి సమస్య తేలుస్తారనేసి ఎమ్మట అయ్యగారికి ఫోన్ చేశాను. చేయగానే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేసి నైట్ 2ంటికి మాకు రూమ్ ఇచ్చారు. అప్పటిదాకా అయ్యగారు విజయ్ మా దగ్గరుండి మాకు రూమ్ ఇచ్చాక అప్పుడు ఇంటికి వెళ్ళారు నైట్ 2ంటికి. అక్కడికి వెళ్ళినాక ట్రీట్మెంట్ దేవుడి వల్ల బాగా జరిగింది. ఇంకో సహాయం ఏంటంటే అక్కడ మా వారు ఉద్యోగం చేసే వాళ్ళ కోడలు, యజమాని కోడలు అక్కడ ఉద్యోగం చేస్తుంది అనమాట. పాపులర్ స్మార్ట్ వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తారంట, అది మాకు తెలియదు. తర్వాత తెలిసి ఆల్రెడీ ఆమె అక్కడ జాబ్ చేస్తుందని నేను తిరిగాడు. ఆమె సెలవులో ఉంది మేము జాయిన్ అయినప్పుడు. తర్వాత వచ్చాక అందులో బిల్లులో కూడా దగ్గర 50,000 చిల్లర దాటింది. అందులో కూడా దేవుడు 70,000 ఎంత అయితే 55,000 బిల్లు వేసి పంపించారు. అక్కడ కూడా మాకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. అలా ఇంటికి వచ్చాము, కొంత బాగానే ఉంది. బియ్యం తీసుకుందామని ఊరు వెళ్దామని ఒక సండే ఏం చేసామంటే 9 అయ్యగారు స్థలం ప్రార్థన జరిగింది. అక్కడ ప్రార్థనకు హాజరయ్యాం కదా, ఇక్కడ ప్రార్థనకు హాజరవ్వకపోతే ఏమైందిలే, ఏదో దానిలో ఉన్నాం కదా అని మేము ప్రార్థనకి అజాగ్రత్త చేసి లెక్క చేయకోకుండా వెళ్ళి చాలా దూరం ఇంకా దగ్గర ఒక అరగంట అయితే ఊరెళ్ళిపోయేవాళ్ళమే. చిల్లకల్లు టోల్గేట్ దగ్గరికి వెళ్ళంగానే బండి ఆగిపోయింది. అక్కడి నుండి ఇద్దరము బండిని ఒక ఆటోలో వేసుకొని తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే గొల్లపూడి మార్కెట్లో అక్కడ దగ్గర దింపేసేసాడు. అక్కడ నుండి బండిని ఇంటి దాకా నడిపించుకొచ్చాము ఇద్దరం కలిసి. 10 కిలోమీటర్ల పైన నడిచాం. అందులో కూడా దేవుడు నిజంగా మాకు ఎంతో సహాయం చేశాడు. మేము చేసిన తప్పు ఏంటంటే ప్రార్థనకి వెళ్ళకోకుండా చేసినందుకు దేవుడు ఇంకొకసారి అలా చేయకుండా మాకు సరైన బుద్ధి చెప్పారు. ఇంకప్పటి నుంచి మేము ప్రార్థన అయితే మానట్లేదు. మా వారికి కూడా బాగాలేదు, 3 రోజులు గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అయిన కానీ కొంచెం ఆయనకి ఇబ్బందిగానే ఉంది. అన్ని విధాలు మమ్మల్ని కాచి కాపాడాడు. ఎంత కష్టంలో కూడా ఎంతో డబ్బు అసలు అట్లా నీళ్ళప్రాయంగా ఖర్చు అయిపోతుంది. 25,000 రూపాయలు పని పెట్టింది బండి. అయినా సరే పిల్లోడిని అప్పుడే హాస్పిటల్ నుండి తెచ్చి వారం అవుతుంది. ఈలోపు ఇది ఇన్ని ఇబ్బందులైనా కానీ దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు. అయితే ఈవేళ నా చిన్న కుమారుడు వాడు
చేసుకున్నాడు పెళ్ళి. మేమైతే ఇంకా అఫీషియల్గా దేవుడు ఆ కృప కూడా మీ అందరి ప్రార్థన వలన అఫీషియల్గా చేసేలాగా ప్రార్థించండి. నా యొక్క నా కుమార్తె ఫిలిప్పీన్స్ దేశంలో చదువుతుంది. ఆ పిల్లది కూడా ఇవాళ పుట్టినరోజు. తన చదువు ఫస్ట్ డాక్టర్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్ పాస్ అయిందంట ఈ సంవత్సరం. ఇంకా 3 సంవత్సరాలు ఏమో చదవాలి మమ్మీ అని చేసి రాత్రి ఫోన్ చేసి మాట్లాడాము. తను కూడా మంచి చదువుకొని మన దేశానికి వచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన కాలంలో ఈ కుటుంబంలో ప్రభువు చేసిన ఉపకారాలను బట్టి ఈరోజు ఈ కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా చిన్న కుమారుడు తన యొక్క అనారోగ్య విషయంలో ప్రభు సహాయం దయచేశారు. స్వస్థత అనుగ్రహించి మరలా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి సాక్షిగా నిలబెట్టుకున్నారు. దానిని బట్టి రెండవదిగా ఈరోజు వారి వివాహ దినము, దానిని పురస్కరించుకొని అలాగే వారి అక్క కుమార్తె యొక్క పుట్టినరోజు, అలాగే వారు ప్రభు సన్నిధికి ఒకరోజు రాకుండా వెళ్ళటాన్ని బట్టి ఒక సమస్య ఏర్పడిందన్నారు. ఏది ఏమైనా దాన్ని బట్టి కూడా ప్రార్థన. చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో మన జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నప్పుడు ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడతాయి. వాటినన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందు కొనసాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒక ఇంత కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. అందరు కళ్ళు మూసుకోనండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియుల గృహంలో చేరి మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి, మీ నామాన్ని హెచ్చించటానికి, మీకు సాక్షులుగా ఉండటానికి మీరు చూపిన కృపకై, మీరు ఇచ్చిన భాగ్యానికై మీకు లెక్కలేని స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవితాలలో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకు ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చలేం. మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని మీ నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ గృహములో ఉంటున్న మీ ప్రియ బిడ్డలందరి పట్ల మీ కార్యం జరిగించండి నాయన. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్య భాగంలోకి వెళ్తుండగా సహాయం అనుగ్రహించండి. ఈ కుటుంబీకులకు, కూడి వచ్చిన సంఘం అంతటికి, ఇరుగు పొరుగు వారందరికీ కావలసిన వర్తమానం మీరు అందించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మాట్లాడున్నది మనుష్యుడు మాత్రమే కానీ మాట్లాడించేది, వాక్కులు అందించేది, బోధించి నేర్పించేది మీరే నాయనా. మీ ఆత్మ సహాయం ద్వారా ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడటకు కృప దయచేయండి. బలహీనుడైన మీద ఆశ్రయంలో పెట్టుకొని ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఇంకా రాక వెనుకబడి ఉన్న ప్రతి వారిని దర్శించి నడిపించి మీరే మహిమ పొందుకునమని, ఈ కూడికి ఆది నుంచి అంతవరకు మీ ఆత్మాధ్వర్యంలో నడిపించి మీ నామమునికి మహిమార్థముగా జరిపించుకునమని మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో అందరూ ఉన్నారా? బబ్లు ఉన్నా? కనబడుతుంది? కొంచెం నాకు కనబడేటట్టు కూర్చోండి. కొంచెం జరగండి కనబడేటట్టు. సరే, అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, రైట్. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మధ్యాహ్న కాల సమయం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 37వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుదాం. మైక్ తీసుకొని చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము,
నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరొకసారి చదువుదాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరొకసారి చదువుతున్నాను. 37వ కీర్తన 5వ వాక్యం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు చాలా చక్కగా ఈ కీర్తనలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ మాట్లాడుతున్నాడు. దావీదు మొత్తముగా ఎన్ని కీర్తనలు రాశాడు? 73 కీర్తనలు రాసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. వాటిలో ఈ 37వ కీర్తన కూడా దావీదు భక్తుడే రాసినట్లుగా మనకు తెలియచేయబడుతుంది. అయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నీ మార్గములను యెహోవాకు అప్పగించినట్లయితే, ఆయన నమ్ముకొనినట్లయితే ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. ఏ ఏ కార్యాలను ప్రభు మన జీవితంలో నెరవేర్చటానికి ఇష్టపడుతున్నాడు? మన జీవితాలలో ఏ ఏ కార్యాలను ప్రభు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు? బైబిల్ గ్రంథంలో మీకు కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖనం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. ఏది నెరవేరుస్తున్నాడు దేవుడు? నా విన్నపము నాకు నెరవేర్చబడును. విన్నపమును, మనము ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థనా విన్నపమును ప్రభువు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఆయన సన్నిధిలో విన్నపము చేయగా ఆ ప్రార్థనను, ఆ విన్నపమును దేవుడు ఆలకించి జవాబును దయచేస్తాడని పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియచేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తమ జీవితాలలో ఎన్నో సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసే విధంగా కనపడరు. వాటి యొక్క సమస్యలను బట్టి, లేదంటే ఆ ఒత్తిడులను బట్టి కృంగిపోతూ ఉంటారు. కానీ ప్రార్థన చేద్దామన్న ఆలోచన చాలామందికి రాదు. ఎందుకంటే వస్తున్న ఒత్తిడి అలాంటిది, కలుగుతున్న బాధ అలాంటిది. ఉదాహరణకి మీకు అందరికీ అర్థమవటానికి ఒక చిన్న విషయం చెప్తాను. మీలో ఎవరికైనా కానీ బాగా జ్వరం ఉంది, సుమారుగా 100, 102, 103 ఉందనుకోండి జ్వరం. ఆ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీకు వెంటనే మీరు ఆలోచన చేసేది ఏంటంటే, నాకు ఏదైనా ట్యాబ్లెట్ కావాలి, ఏదైనా ఇంజక్షన్ ఏదైనా చేయించండి, లేదా గబక్కన దగ్గరలో ఉన్న ఎవరు హాస్పిటల్ ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అన్నట్లుగా ఆలోచన చేస్తారు. ఒకవేళ ఆ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి అంటే మీకు ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా బాధ కలుగుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. కానీ భక్తుల జీవితాల్లో, చాలామంది జీవితాల్లో చూస్తే అలాగని వైద్యం చేయించుకోకూడదని నేను అంటలేదు, లేదంటే మెడిసిన్ వాడకూడదని నేను అంటలేదు. అవి అవసరమే. అట్లాగే ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒకవేళ నిజంగా మన శరీర బలహీనతల ద్వారా, లేదంటే మనకున్న ఈ లోకంలో ఉంటున్న పరిస్థితుల ద్వారా ఏమన్నా కానీ మనకు వైరస్లు అలాంటివి ఏమన్నా వచ్చి ఆ శరీర బలహీనతలు ఏర్పడితే వాటికి మెడిసిన్ వాడుకుంటాం. ఓకే, రైట్, కాదంటలేదు. కానీ ఏదన్నా కొన్ని బలహీనతల ద్వారా, మన ఆత్మీయ బలహీనతల ద్వారా ఈ పరిస్థితులు ఏర్పడితే వాటిని ప్రార్థనాపూర్వకంగా మనం ఎదుర్కొనగలం. బైబిల్ గ్రంథంలో మీరు కొరింథీ పత్రికలో చూసినట్లయితే ప్రభు యొక్క బల్ల గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ప్రభు యొక్క రొట్టెను, ద్రాక్షారసమును ఎవరైతే అయోగ్యముగా తీసుకుంటారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది కూడా చెప్పబడింది. వారు ఏమవుతున్నారు? మీలో చాలామంది బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు. ఆ సంగతి తర్వాత. ఇప్పుడేంటి? చాలామంది బలహీనులైపోతున్నారు, రోగులైపోతున్నారు.
ఎందుకు ఈ కారణం ఏర్పడుతూ ఉందంటే, ప్రభు యొక్క సన్నిధిలో నీ భక్తి జీవితంలో కొన్ని సందర్భాలలో దేవునికి ఇష్టము లేని జీవితము జీవించినట్లయితే దానికి కూడా శరీర బలహీనతలు, ఒత్తిడిలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మనకు కలిగే శోధనలు 3 రకాలు. ఎన్ని రకాలండి? అందరు గట్టిగా చెప్పాలి. బయట ఉన్న వాళ్ళందరూ చెప్పండి, లోపల వాళ్ళు కాకుండా. మనకు కలిగే శోధనలు ఎన్ని రకాలు? 3 రకాలు. నెంబర్ 1, మీరందరూ ఆలోచన చేస్తున్న విధంగా లోకములో ఉంటున్న వాతావరణ పరిస్థితులను బట్టి కలిగే ఇబ్బందులు లేదంటే బలహీనతలు. ఇవి కరోనా వైరస్ కావచ్చు, లేదంటే వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా లోకంలో కలిగే పరిస్థితులను బట్టి కలిగేవి. నెంబర్ 2, రెండవది ఏమిటంటే, మన ఆత్మీయ స్థితిలో మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా పాపపు జీవితాన్ని మనము జీవించినప్పుడు కలిగే బలహీనతలు. రెండవది ఏమిటండి? దేవునికి ఇష్టము లేకుండా జీవించే జీవితాన్ని జీవించినప్పుడు మనకు లోకములో కలిగే ఆ అపవాది వలన శోధనలో పడిపోయే బలహీనతలు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, మనలను ఇంకా దేవుడు పరీక్షించి ఇంకా మనల్ని షైన్ చేయటానికి చేసే మరొక శోధన. ఇది 3వ రకం. ఇది ఎలాంటిదంటే, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పాలంటే యోబు గురించి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. యోబు విషయంలో మనం చూస్తే సాతాను ఒకరోజు డైరెక్ట్గా యోబు భక్తుడి దగ్గరికి వెళ్లకుండా పరమున ఉన్న ప్రభు సన్నిధికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. నిలబడి అక్కడ ప్రభుతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించావా? యోబు ఎలాగున్నాడో తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిని అనుసరించిన వాడై దేవుని యొక్క కట్టడలన్నీ చక్కగా పాటిస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అటువంటి యోబును నువ్వు చూసావంటే, ఊరికే ఏమైనా భక్తి చేస్తున్నాడా? ఊరికే ఏమన్నా ప్రార్థన చేస్తున్నాడా? నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అన్నీ ఇస్తే చక్కగా ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఏ బలహీనత లేకపోతే ఉంటే ఎవరైనా ప్రార్థన చేస్తారు అన్నట్టుగా సాతాను మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, అవన్నీ నీకు స్వాధీనంలోకి ఇచ్చేస్తున్నాను, యోబును వెళ్ళి నీవు శోధించుకో అన్నాడు. సాతాను వెళ్ళిపోయింది, యోబును శోధిస్తూ ఉంది. ఇది యోబు జీవితంలో వచ్చిన శోధన ఏమిటంటే, యోబుని ఇంకా పరీక్షించి ఘనమైన వ్యక్తిగా నిలబెట్టడానికి పెట్టబడిన పరీక్ష. మనిషికి కలిగే శోధనలో ఎన్ని రకాలు? గట్టిగా చెప్పాలి బయట ఉన్న వాళ్ళు. 3 రకాల శోధనలు జరుగుతాయి. మొట్టమొదటిది ఈ లోకంలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి కలిగే శోధన, శ్రమలో. రెండవది సాతాను యొక్క చెరలోకి వెళ్ళిపోయి మన అతిక్రమముల వలన కలిగే శోధనలు. మూడవది దేవుడే అనుమతించి మనల్ని ఇంకా స్ట్రాంగ్గా చేయటానికి పెట్టే శోధనలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీటిల్లో మనము నెగ్గుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన ద్వారా ఈ 3ంటిని ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఒకటి, వాతావరణ పరిస్థితుల వలన కలిగే శోధన. అంటే అది ఏదైనా కావచ్చు. కొన్ని సందర్భాలలో నీ విశ్వాసమును బట్టి వాటన్నిటి మీద నీవు స్వస్థత పొందుకోగలవు. రెండవది, సాతాను పెట్టే బంధకాల నుంచి, సాతాను పెట్టే కుయుక్తుల నుంచి, వాడి యొక్క తంత్రాలు, ప్రయోగముల నుండి తప్పించుకోవటానికి నీకు వేరే అవకాశం ఏమి లేదు. నీకు ఉన్నదల్లా ఒకే ఒక దిక్కు, దేవుడు. చాలామంది మంత్రశక్తుల చేత లేదంటే చేతబడుల చేత ఎన్నో 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 లోకానుసారమైన సాతాను బంధకాలలో చిక్కబడిన వారు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన కరుణ చేత తిరిగి బాగుపడ్డారు. హల్లెలూయా. దీనికి వేరే దారి లేదు. మూడవది, దేవుడే పరీక్షించి మనలను షైన్ చేయటానికి, ఇంకా మనల్ని అభివృద్ధిలోకి నడిపించడానికి చేసే శోధన. ఈ శోధన వల్ల మనకు మేలే కానీ కీడు లేదు. యోబుకి గతంలో చాలా ఆస్తి ఉంది, మంచి బిడ్డలు ఉన్నారు, వారందరూ చనిపోయారు, అవన్నీ పోయినాయి. కానీ దేవుని యందు ఇంకా యథార్థత విడవకుండా యోబు ఆ విధంగా భక్తి కలిగి జీవించడాన్ని బట్టి పూర్వము పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు అని కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఆయన తన కార్యమును మన పట్ల నెరవేరుస్తాడు. ఏ విషయాలు అంటే ఇక్కడ మనము చూసాం యోబు గ్రంథంలో, మనము చేసే విన్నపాలను ప్రభు నెరవేరుస్తాడు. మనము చేసే ప్రార్థన విన్నపం ఏదైనా కానీ ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు, అది దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, దేవుడు అది ఇవ్వటం మనకి ఇష్టము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అనుగ్రహించి నెరవేరుస్తాడు. కొన్ని సందర్భాలలో జరిగే పరిస్థితులు ఎలాగుంటాయంటే, మనం దేవుని దగ్గర విన్నపం పెట్టేసిన తర్వాత అది దేవునికి ఇష్టం ఉండదు. ఇది ఇస్తే నీకు ఇబ్బంది ఏర్పడుతుందని దేవునికి తెలిసి దేవుడు ఏం చేస్తాడంటే అది నీకు ఇవ్వకుండా ఉండటానికి ప్రభు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇంకా మనకేమైపోతుందంటే, ప్రభువా ఎన్నిసార్లు ప్రార్థన చేసి నా ప్రార్థన వింటలేదు నువ్వు, ప్రభువా నువ్వే నా దేవుడు అయితే, నేనే నీ బిడ్డనైతే, నువ్వే నన్ను రక్షిస్తే, ఇలాంటి మాటలు కొన్నిసార్లు కొంతమంది వాడతారు. ప్రభువా నాకు ఖచ్చితంగా నాకు ఇచ్చేయి, నేను అడుగుతున్నాను కదా నాకు ఇవ్వవా, నాకు కాకపోతే ఎవరికి ఇస్తావు, నీ కుమారుణ్ణి నీ కుమార్తెనే కదా నాకు ఇవ్వు నాయనా అని అడిగేస్తారు కొంతమంది. అటువంటి సందర్భాల్లో జరిగే పరిస్థితి ఎలాగుంటుందంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి ఈ చలికాలంలో రోడ్ల పైన ఐస్ క్రీమ్ బండ్లు వెళ్తూ ఉంటే ఐస్ క్రీమ్ కావాలని పిల్లాడు ఏడుస్తాడు. మీకు తెలుసు పిల్లాడి ఆరోగ్య పరిస్థితి, ఐస్ క్రీమ్ తింటే వీడికి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అన్న సంగతి మీకు తెలుసు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన అంటే ఇంకా కింద పడి డొల్లాడి ఇంక మామూలుగా కదనమాట మారం చేసి ఏడ్చేస్తాడు. అలాగే కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. అలా ఏడ్చేయగా అమ్మో సర్లే వాడు అంతగా ఏడుస్తుంటే ఎందుకు వాడిని ఏడిపించడం అని చెప్పి తండ్రో తల్లో జాలిపడి వెళ్ళి వాడికి ఐస్ క్రీమ్ కొని పెడతారు. రాత్రి అయిపోయేసరికి ఇంకా బాబుకి తుమ్మటం మొదలైపోతుంది. పిల్లాడు తుమ్మటం మొదలు పెడతాడు, జలుబు వచ్చేస్తుంది, నిదానంగా జ్వరం కూడా వచ్చేస్తుంది. అప్పుడు కూర్చొని, ఎరా పొద్దున్న చెప్తే విన్నావా, వినకుండా ఐస్ క్రీమ్ తిన్నావు, చూసేదంత బాధపడుతున్నావో, మీరే కూర్చొని మాట్లాడతారు. దేవుడు కూడా కొన్ని సందర్భాలలో మనము మొండిగా ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తన బిడ్డలకు ఇవ్వక మానడు, కొన్ని సందర్భాల్లో అనుగ్రహిస్తాడు. కానీ దాని వలన కలిగే పర్యవసానం కూడా మనమే అనుభవించాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడింది, మనము చేసిన విన్నపమును ఆలకించి జవాబు దయచేసి నెరవేరుస్తాడు. కరెక్టే. కానీ మనము విన్నపము చేసేటప్పుడు మనము ప్రభువు యొద్ద ఏ విధంగా విన్నపం చేయాలంటే, ప్రభువా నీకు ఇష్టమైతే, ఏమని, నీకు ఇష్టమైతే, నీ చిత్తం అయితే నా జీవితంలో నెరవేర్చు, నాకివ్వటం నీకు అనుకూలమైతే, నీకు ఇష్టమైతే అది నాకు ఇవ్వటం వల్ల నేను బాగుంటాను, నేను సంతోషంగా ఉంటాను, నేను దీవించబడతాను, అభివృద్ధి పదంలోకి వెళ్తానని నీకు అనిపిస్తే ప్రభువా నీకు ఇష్టమైతే నాకు అనుగ్రహించు. ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు మనకు కావాల్సింది ఏదో, మేలైనది ఏదో ప్రభు ఎంచి ఆలోచించి సమయానుకూలంగా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా మొండిగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసి గోజాడి అడిగితే అయ్యో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం. అందుకని మన విన్నపాలు ఎలాగుండాలి, ప్రభువు చిత్తానుసారంగా ఉండాలి. ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు. అలాగని ఒకసారి ప్రార్థన చేసి వదిలేయటం కాదు. ప్రభు సన్నిధిలో దాని యొక్క జవాబు పొందుకునే వరకు, ప్రభు ఆలోచన ఏంటో తెలుసుకునే వరకు ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు మన జీవితంలో ఏమి నెరవేరుస్తారు, ఇక్కడ వాక్యంలో చదివాం యోబు గ్రంథంలో, విన్నపములు నెరవేర్చేవాడు. రెండవది అదే యోబు గ్రంథంలో మనం చదివినట్లయితే, చదవండి అదే వాక్య భాగం కంటిన్యూస్గా, దేనిని కోరిన దానిని, ప్రైజ్ ది లార్డ్, కోరిన దానిని నెరవేర్చునుగాక. నిజంగా యోబు భక్తుడు ఈ మాట మాట్లాడుతూ దాని కింద వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నన్ను ఏ విధంగా నలపాలంటున్నాడు, తన ఇష్టానుసారంగా నన్ను నలపటం అంటే ఏంటండి, మామూలుగా అది పిండి పడేయటమే.
తన ఇష్టానుసారంగా నన్ను నలగగొట్టుడు గాక అన్నట్టుగా అర్థం దాంది. అంటే దేవునికి ఏ విధంగా మనల్ని మలుచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఆ విధంగా ఆయన చేయును గాక అన్నట్టుగా. హల్లెలూయా. కోరిన ఫలములు అనుగ్రహించేవాడు దేవుడు. అయితే అవి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవునికి ఇష్టానుసారంగా ఉంటేనే, దేవుని చిత్తమైతేనే మనం వాటిని పొందుకొని దీవించబడాలి. హల్లెలూయా. అంతేగాని లేదా ఇస్తావా లేదా అని ఇందాక పిల్లాడి గురించి చెప్పినట్లుగా మనం ప్రభు సన్నిధిలో అడిగితే కొన్ని సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటాం. మన విన్నపాలు ప్రభు సన్నిధిలో చాలా జాగ్రత్తగా దైవ చిత్తానుసారంగా పెట్టి మనం పొందుకునే విధంగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడు మన జీవితంలో ఏమేమి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు? నెంబర్ 1 విన్నపాలు నెరవేర్చడానికి. నెంబర్ 2 కోరిన దానిని నెరవేర్చడానికి. నెంబర్ 3 బైబిల్ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 33వ వాక్యం. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, పితరుల వాగ్దానము పిల్లల విషయంలో దేవుడు నెరవేర్చేవాడై ఉంటున్నాడు. తలలెత్తి ఆలకించండి. ఇది అందరు వినాలి. పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరు వినాలి. పితరులకు అంటే తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానము తమ బిడ్డల విషయంలో దేవుడు నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, బాగా అందరికీ పరిచయమైన వ్యక్తి అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆకాశంలో నక్షత్రాలు చూడు, లెక్కపెట్టు అన్నాడు. ప్రభువా నా వల్ల కాదు నాయన అన్నాడు. సముద్రం యొక్క ఇసుక రేణువులను చూపించి వాటిని లెక్కించు అన్నాడు. ప్రభువా నా వల్ల కాదు నాయన అన్నాడు. నీ ప్రజలను, నీ జనాంగమును, నీ బిడ్డలను ఆ విధంగా నేను ఆశీర్వదించబోతున్నాను, విస్తరించబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు తానిచ్చిన వాగ్దానమును బట్టి తన జనాంగమును విస్తరించాడా లేదా? అబ్రాహాముకి మొట్టమొదటిగా పిల్లలు ఉన్నారా లేదా? ఎన్ని సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలు లేరు? 100 సంవత్సరాల వయసు వచ్చేసింది. స్త్రీ యొక్క పరిస్థితిలో, లేదంటే శారాయి యొక్క పరిస్థితిలో మనం చూస్తే, శారాయి చర్మమంతా ముడతలు పడిపోయి బాగా ముసలి వయసులోకి వచ్చేసింది. స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏ విధంగా శరీరంలో శక్తి లేని వ్యక్తి, బయోలాజికల్గా చూస్తే, సైన్స్ పరంగా చూస్తే ఆమెలో ఏ విధముగా కూడా బిడ్డలు కలిగే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ జనాంగాన్ని ఆకాశంలో నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నేను విస్తరిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇదేంటి, పిల్లలు లేరు, వయసు ఏమో పెద్ద అయిపోయింది, ముసలాండి అయిపోయాను, మా ఆవిడ గారు ముసలావిడ అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అన్నట్టుగా ఇద్దరు ఆలోచనలు అలాగ వచ్చేసినాయేమో. ఒక పక్కకి వెళ్ళామో శారాయి గారు నవ్వుకుంటూ ఉంటున్నారు. శారా, నీవు నవ్వనేలా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు మాటను తప్పేవాడు కాదు, నెరవేర్చేవాడు. అయితే ఆ విషయంలో అబ్రహాము నమ్మాడు కానీ శారాయి నమ్మలేదండి. నమ్మిందా? అయ్యా నువ్వు ముసలాడివి అయిపోయావు, నేను ముసలావిడిని అయిపోయాను కాదు, కానీ మన ఇంట్లో అదిగో దాసి ఉంది కదా, ఎవరో హాగర్ని తెచ్చుకొని హాగర్ని పెళ్లి చేసుకో, శుభ్రంగా హాగర్తో నువ్వు పిల్లలను గను అని దేవుని మాటను కూడా వీడు మరిచిపోయి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాని వలన కుటుంబంలో గలిబిలి తెచ్చుకోలేదా? దేవుడు తన వాగ్దానమునిచ్చి మన పట్ల నెరవేర్చే వరకు మనము చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. తొందరపాటు పనికిరాదు. తొందరపాటులో మన ఆలోచన ఎలాగుంటుందంటే, స్విచ్ చేయగల లైట్ వెలగాలిగా, లైట్ వెలగలేదు, ఇంతే కంగారు ఉంటుంది. కానీ దేవుడు తగిన సమయం ముందు నేను అనుగ్రహిస్తానన్నట్టుగా వాగ్దానం ఇచ్చాడు. మరి వాగ్దానాన్ని విషయంలో ఆయన మాట ఇచ్చి తప్పేవాడా? అబ్రహాము నమ్మాడు. కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి శారాయి
మాటకు తలంచాల్సి వచ్చింది అబ్రహాం గారు. చేసే పరిస్థితి లేదు. ఏమైపోతుందో కొన్ని కుటుంబాల్లో ఇలాగే ఉంటుంది. భర్త గారు భార్య మాట వినకపోతే ఇంట్లో అన్నం ఉండదు. అంతేనా? భోజనం బెటర్, మీరు శుభ్రంగా సాయంత్రం ఏదో పచ్చడి మీదకి లేచి నీ భోజనం నువ్వే వండుకొని తిని అంటారేమో. అమ్మ మీరు అందరం మంచోళ్ళు, నా మీద రాబాకండి. కొన్ని కుటుంబాల్లో ఇలా జరుగుతుంది. అందుకే తప్పదో, భర్త భార్య మాట వినాల్సిందే. అబ్రహాం గారే ఉన్నారండి. ఏంటి సార్ మనం ఒక లెక్క, అబ్రహాం గారే అన్నారు విశ్వాసులకు తండ్రి, మనం ఒక లెక్క అనుకోవచ్చా? అయితే ఇక్కడ వాక్య భాగంలో చూస్తే అబ్రహాము తన జీవితంలో దేవుని యొక్క వాగ్దానమును పొందుకొనిన వ్యక్తి, వాగ్దానము కొరకు ఆసక్తిగా వేచి చూచిన వ్యక్తి. అలాగే తనకు కుమారుడు కలిగాడు, అలాగే వారి సంతానం విస్తరింప చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 33వ వాక్యములో పితరులకు అంటే తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానము పిల్లల విషయంలో దేవుడు నెరవేర్చేవాడై ఉంటున్నాడు. నీ బిడ్డలను విస్తరిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. తర్వాత మనం చూస్తే అబ్రహాముకు పుట్టిన సంతానమంతా కూడా ఎక్కడ వాళ్ళు గొడ్రాలుగా ఉన్నట్టుగా పెద్దగా కనబడదు. అందరూ ఆశీర్వదింపబడి బిడ్డలు 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 ఇంకా దీవించబడుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రేమపూర్వకంగా మీకు అందరికీ చేస్తున్న మనం ఏమిటంటే, తల్లిదండ్రులైన మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు దేవుని చేత, అందుకనే ఆశీర్వాదం తన బిడ్డల మీదకి వచ్చింది. తన బిడ్డలందరూ దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మన క్రైస్తవ కుటుంబాలలో తల్లిదండ్రులు చేసే ప్రార్థనలే బిడ్డలకి అండగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ప్రార్థన చేస్తున్నారో మరొకసారి ఆలోచన చేసుకోవాలి. పితరులకు దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, తల్లిదండ్రులకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చేవాడు. మాట ఇచ్చి ఆయన తప్పేవాడు కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. లోకము గతించిపోయినా దేవుని యొక్క మాట మాత్రము నెరవేర్చబడుతుంది కానీ తప్పిపోదు, గతించిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన విషయంలో ఈ విషయాలన్నీ ఆయన నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. ఆయన నెరవేర్చాలంటే కొన్ని షరతులు కూడా పెట్టాడు. ఏం పెట్టాడు? 37వ కీర్తన చదవండి మళ్ళొకసారి, 5వ వాక్యం. మొట్టమొదటిగా ఏం చేయాలి? ప్రభు చెప్తున్న మాట ఏమిటి? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు అని వరుసగా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసాం. మన విన్నపాలని నెరవేర్చేవాడై ఉంటున్నాడు, మన కోరికలను నెరవేర్చేవాడై ఉంటున్నాడు. అలాగే పితరులకు ఇచ్చిన వాగ్దానం బిడ్డల పట్ల కూడా నెరవేర్చేవాడై ఉంటున్నాడు. చాలా సంతోషం. అయితే నెరవేర్చాలంటే ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ దృష్టి సమస్తము దేవునికి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అప్పగించి, ప్రభువా ఇక నేను కాదు నాయన, నీవే నన్ను నడిపించు, నా రథ సారథిగా, నా మార్గదర్శిగా నీవే నన్ను నడిపించు నాయన అని ప్రభు మన మార్గములు అప్పగించుకున్నట్లయితే ఆయనే మనల్ని ఏ మార్గములో నడిపిస్తే మనము సురక్షితంగా ఉంటామో, ఏ మార్గంలో నడిపించబడితే మనము ఆయుష్ ఆరోగ్యాలతో మనము దీవించబడతామో ఆయన ఎరిగిన వాడై వాటిలో చక్కగా మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్య భాగంలో చెప్పబడిన మాట ఏమిటంటే, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము అని చెప్పబడింది. మార్గములను అప్పగించడం అంటే ఏంటండి? మన మార్గములను దేవునికి అప్పగించడం అంటే ఏంటి? ఇప్పుడే అనుకున్నాం కదా, మన ఆలోచన, మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన దృష్టి సమస్తము దేవునికి అప్పగించాలి.
మీలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అందరూ క్రైస్తవులే. క్రైస్తవులు కాని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా క్రైస్తవులు కాని వాళ్ళు? అందరు క్రైస్తవులే. వెరీ గుడ్. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళని మళ్ళా ప్రత్యేకంగా నేను ఒక్క మాట అడుగుతాను. గతంలో కొన్నిసార్లు అడిగిన మాటే. మీరందరూ చిన్నప్పటి నుండి క్రైస్తవులే. యేసు ప్రభు అంటే చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళే. యేసు ప్రభువే దేవుడని తెలుసుకున్న వాళ్ళే. వెరీ గుడ్. అయితే యేసు ప్రభువుని వ్యక్తిగతంగా ఎప్పుడైనా మీరు అనుభవించారా? నేను అన్నది అర్థమైందా? యేసు ప్రభు ఏంటో వ్యక్తిగతంగా మీరు అనుభవించారా? కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అందరు క్రైస్తవులే. యేసయ్య దేవుడని నమ్మిన వాళ్ళే. వెరీ గుడ్. నామకార్థ క్రైస్తవ్యం కాదు దేవుడు కోరుకునేది. సమర్పణ కలిగిన క్రైస్తవ్యం దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య దేవుడని నువ్వు చెప్తున్నావు. నువ్వు కాదు చెప్పేది, దయ్యాలు కూడా చెప్తున్నాయి ఆయనే దేవుడు సర్వోన్నతుడని. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే నీ మార్గములను ఆయనకు అప్పగించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీకు నడవటం చేతవదు. నువ్వు చేసే పని నీవు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతావు, పడిపోతావు, గుంటలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏ మార్గంలో సరళమైన మార్గంలో నడిపించాలో నాకు బాగా తెలుసు. సృజించిన వాడిని నేను కాబట్టి నాకు నీ మార్గములను అప్పగించు అని ప్రభు అంటున్నాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించడం, నీ హృదయంలోనికి దేవుణ్ణి చేర్చుకోవటం, నీ హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చి ఇక నీపై పూర్ణ అధికారం ఆయనకు అప్పగించినట్లయితే ప్రతి ఒక్క విషయము ఆయనకి ఇష్టముగా ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ నీకు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నీ మార్గములను యెహోవాకు అప్పగించమంటే నీవు చేసే ప్రతి పనిలో, కొంతమంది వ్యాపారాలు చేయడానికి తలపెడతారు, ఉద్యోగ విషయాల్లో, లేదంటే తీసుకునే నిర్ణయాలలో, లేదంటే కొనుక్కునే స్థలాల విషయంలో, ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మీకు అర్థమవుట ఒక చిన్న విషయం చెప్తాను. నైనవరంలో మనం మందిరం కొరకు స్థలం కొన్నాం, మీకు అందరూ తెలుసు. నైనవరంలో మందిరం కొరకు స్థలం కొనే పరిస్థితిలో నాన్నగారు దానికి ముందుగా 5 సంవత్సరాలు అక్కడ పరిచర్య గురించి ప్రార్థన చేశారు, మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అక్కడ మందిరం స్థలం ఏర్పడాలని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రార్థన చేశారో మీకు తెలుసు, చేసిన మీరు కూడా ఉన్నారు. అవునా కదా? ప్రభువా, ఏ యొక్క స్థలమునైతే మందిరం కొరకు మీరు సిద్ధపరిచారో దాన్ని మాకు తెలియజేయండి. చాలా స్థలాలు చూసాం, చాలా స్థలాలు తిరిగాం. అమ్మాయి వాళ్ళకైతే నీరసం కూడా వచ్చింది. తిప్పుతాడు కానీ ఏం కొంటాడులే అనుకున్నారు పాపం. అవును కదా? మీ మనసులో వచ్చింది, కొంచెం నాకు కనబడింది అలా కళ్ళు మూసుకోగానే. హల్లెలూయా. తిప్పుతా ఉన్నాడు, ఏం కొంటాడు అని చెప్పి కొంచెం నీరసం కూడా వచ్చేసారు పాపం. వాళ్ళకి నిరుత్సాహపడిపోయారు. అలా తిరిగాం. ఎంత తిరిగినా కానీ అది వస్తున్నాయి, కనబడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ స్థలాలు ఏమీ సెట్ అవ్వలేదు. కానీ చివరిగా అనేకమైన సార్లు ప్రార్థన చేయగా, అనేకమైన ప్రార్థనలు ప్రభు సన్నిధిలో పెట్టగా, ప్రార్థన విన్నపాలను ఆలకించిన ప్రభు ఒకానొక దినమున దానిని మన కొరకు ప్రత్యేకంగా సిద్ధపరిచి అనుగ్రహించారు. హల్లెలూయా. దైవజనులు కూడా నేను తీసుకొని వెళ్ళినప్పుడు క్రిస్టఫర్ అయ్య గారు చూసిన స్థలాలు కొన్ని చూపిస్తే అవి చూశారు. వచ్చిన తర్వాత కారులో నుంచి దిక్కుండానే చూసి, ఇదిగో ఈ స్థలం తీసేసుకోండి, ప్రభు దీన్ని సిద్ధపరుస్తున్నారు, ఇక్కడ ప్రభు తన కార్యం చేస్తారన్నారు. ఇంకా మాట్లాడలేదు నేను. వెంటనే ఆ మరుసటి రోజే వెంటనే వాళ్ళకి భయాన్ని ఇచ్చేసాం. వారం రోజులు అనుకున్న రిజిస్ట్రేషన్, కానీ 2 రోజులు అయిపోయింది. హల్లెలూయా. దానికి ముందు అన్ని రోజులు తిరిగాం, నెలలు తిరిగాం. నాన్నగారు బ్రతికుండగానే తీసుకోవాలని ఎంతగానో ప్రయాసపడి తిరిగాం. కానీ అది ఏదనేది దేవుడు మనకు సిద్ధపరిస్తేనే. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, నీ మార్గములను మనము తీసుకునే నిర్ణయాలను దేవునికి అప్పగించాలి. అవి దైవ చిత్తానుసారమైనవైతే, ఏది దేవునికి అనుకూలమో, ఏది మనకు ఆశీర్వాదకరమో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ అలా కాకుండా మన ఆలోచన చొప్పున, మన తెలివి చొప్పున, నాకు అన్నీ బాగా తెలిసిన ముందుకెళ్ళిపోయి చాలామంది గుంటలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు.
చాలామంది ఇలాగే తెలివి నాకు బాగా ఉందని చెప్పి అనుకొని నిర్ణయాలు తీసుకొని గుంటలో పడిపోయారు చాలామంది. అందుకని మన మార్గములను ఏం చేయాలి, మన ఆలోచనలు ఏం చేయాలి, దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, చదువుతూ ఉన్నారు, చదివే వారి విషయం కూడా చెప్తున్నాను. మీరు భవిష్యత్తులో ఏది సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఏది ఆలోచన చేద్దాం అనుకుంటున్నారో దాని విషయంలో దేవుని చిత్తమా కాదా, దేవుని ఆలోచన కాదా ఎరిగి మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీరు నడుచుకొని వెళ్ళగలరు. ఇంకొంచెం మీకు వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం సింగినగర్లో ఉన్నాం. మీరేమో బెంజీ సర్కిల్కి వెళదామని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. దేవుడేమో మిమ్మల్ని నొన్న వైపు పంపిద్దామని దేవుడు అనుకుంటున్నాడు. బెంజీ సర్కిల్ ఎటువైపు ఉంది, ఇటు దక్షిణం వైపు ఉంది. ఈ నొన్న ఇటు ఉంది, ఇటు ఉత్తరం వైపు ఉంది. మీరు మధ్యలో ఉన్నారు. మీ ఆలోచన ఏమో ఇటు దక్షిణ వైపు అంటే బెంజీ సర్కిల్ వైపు వెళ్ళాలని, కానీ దేవుడేమో మిమ్మల్ని నొన్న వైపు పంపాలని. అంటే సుమారుకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరేమో డాక్టర్ అవ్వాలనుకున్నారు, దేవుడేమో ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నాడు అనుకుంది. సుమారుగా కష్టపడతారు బెంజీ సర్కిల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎంతో కష్టపడి మీరు డాక్టర్ చదువుతారు. ఎవరో వెనకటికట డాక్టర్ చదివి ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నారంట. అర్థమైందా? ఇలాగైపోతుంది. చదివిన దానికి తగిన ప్రతిఫలం ఉండదు, చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. అందుకనే మన మార్గము ఏదైతే ఉందో, దేవుని ఆలోచన ఏదైతే ఉందో ముందే తెలుసుకోవాలి. ప్రభువా నీకు ఉత్తమమైంది ఏది, నాకు ఆశీర్వాదకరమైంది ఏది, ప్రభువా నాకు తెలియజేయండి, దాని ప్రకారం నేను వెళ్తాను. ఒకవేళ మన ఆలోచన దేవుని ఆలోచనతో సరిపోతే, ఒకవేళ నువ్వు డాక్టర్ అవ్వాలన్నదే దేవుని ఆలోచన కూడా అయితే, నీకంటే ముందుగా మార్గమనంతటిని సరళపరిచి అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసుకుంటూ తీసుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యంలో చెప్పబడిన మాట, నీ మార్గములను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ప్రభువా నేను చేసే పని నీ చిత్తమా కాదా, నా జీవితంలో ఏం చేయాలో అది నాకు ముందుగా తెలియజేయండి. నేను ఈ విధంగా అవ్వాలన్న ఆలోచన మీకున్నట్లయితే ప్రభువా దాని ప్రకారం నన్ను నడిపించండి. నేనేమనుకున్నానంటే, ఈ పాస్టర్ పనులు ఇవన్నీ మనకు చేతావు, మన కోపం ఎక్కువ, మనకి నోటి దురద ఎక్కువ, ఇదన్నీ మనకు అయ్యే పనులు కాదులే అని చెప్పి నేనేమనుకున్నానంటే, శుభ్రంగా మంచి ఉద్యోగం చేసుకుంటూ చక్కగా డబ్బులు సంపాదించుకొని లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోదాం, మంచి లగ్జరీ కారుల్లో మంచి ఆ విధంగా ఆలోచన చేసి అది చదివి ఇది చదివి ఉద్యోగాలు అవి చేసి ఇవి చేసి చాలా ప్రయత్నాలు చేసాం. దేవుడు అన్నాడు, అరే నాయనా నీ పని అది కాదురా నాయన, ఇక్కడికి రావాలరా నాయన, నువ్వు ఈ పని చేయాలరా నాయన అంటే, కుక్క పిల్లని కర్రించుకొని 4 బాధితే మళ్ళీ కుయ్యి అంటే ఇంట్లో తిరుగుతుంది చూసారా, అలాగైపోయింది అన్నమాట పరిస్థితి. ఒకవేళ ముందుగానే ప్రభువా నేను నీ పని చేయాలన్న విషయం అనేది నీ చిత్తం అన్నది నాకు అర్థమైందయ్యా అని చెప్పి నేను ఆలోచన చేసి ముందుగా నీటి వెళ్ళిపోయి ఉంటే వేరే విధంగా ఉండేదేమో. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్గములు ఏమో అవి దేవునికి అప్పగించాలి. మనము చేసే పనిది ఏదో అది దేవునికి అప్పగిస్తే మనకు మేలైనది దేవుడు సిద్ధపరిచి సమయానుకూలంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, చదవాలి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో చదవండి, గట్టిగా చెప్పాలి, లేకపోతే వాక్యం తీసి చదవండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మన పట్ల అంత ఉన్నతంగా దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఇక్కడ ఉంది, చక్కగా బాగానే ఉంది. ఆకాశం ఎంత ఎత్తులో ఉందండి? ఎంత ఎత్తులో ఉంది? అంత అధికముగా ఉంది. రైట్, ఓకే. హల్లెలూయా.
సరే, అయితే ఇప్పుడు ఆకాశం ఎంత ఎత్తులో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఫ్లైట్లో జర్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉంటే, విమానంలో వెళ్తూ ఉంటే కింద ఆ మబ్బులు ఆకాశం కనబడుతూ ఉంటుంది. ఓహో ఇదే ఆకాశం అనుకుంటే మళ్ళీ పైన చూస్తే పైన ఇంకా ఉంటాయి. మళ్ళీ వెళ్ళే కొంది అది దాటి ఇంకా పైకి వెళ్తే దానిపైన ఇంకా ఉంటాయంట. ఎంత ఉంది? ఈజ్ దేర్ ఎనీ లిమిట్? లేదు, దానికి అంతం అనేది లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, అంటే ఎంత ఎత్తుగా ఉందో మనకు తెలీదు. మన ఆలోచనలు ఒక లిమిట్గా ఉంటాయి, మన యొక్క తెలివి ఒక లిమిట్ ఉంటుంది, మన యొక్క జ్ఞానం ఒక లిమిటే. కానీ దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకనే మన మార్గములన్నిటిని ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు నెరవేర్చాలంటే ప్రభువు మన పట్ల కోరుకుంటున్నది మొట్టమొదటిగా మన మార్గములను ఆయనకు అప్పగించాలి. తర్వాత ఏం చేయాలి? దేవునిని నమ్ముకోవాలి. ఈ లోకములో ఎన్నో ప్రయత్నాలు చేసి తమ రోగములు కుదరక చివరికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించి మేలులు పొందుకున్న వాళ్ళు చాలామంది కోకొల్లలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిన్నటి ఆదివారం కూడా ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నారు 10 మంది కుష్ఠరోగులు. ప్రభు ఎక్కడున్నారో అని చెప్పి గబగబా వచ్చేసారు. సమరయ గలిలయ ప్రాంతంలో మధ్య ఆయన సంచరిస్తూ ఉంటే ప్రభు యొద్దకు వచ్చి ప్రభు యొద్ద మేలు పొందుకోవడానికి వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో ప్రభు వారిని స్వస్థపరచగా కుష్ఠరోగం అనేది పోయింది. కుష్ఠరోగం అనేది వారికి పోయింది. చక్కగా వారు స్వస్థపరచబడి ఆశీర్వదింపబడినట్లు బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో బాధపడుతున్న విషయం కూడా మనకు తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి ఎంతో బాధ. ఇప్పుడున్న పరిస్థితులు, ఆనాడు ఉన్న పరిస్థితులు ఒకే రకంగా లేవు. ఏ స్త్రీ అయితే రక్తస్రావంతో బయట ఉంటుందో ఆ స్త్రీని ఊరి వెలుపట పెట్టేవారు. అంటరాని వ్యక్తిగా ఉండేవారు. స్వజనులే ఆమెను ముట్టుకునే వాళ్ళు కాదు. ఆవిడ వాడే వస్త్రాలు, ఆవిడ ధరించే వస్త్రాలు వేరుగా ఉండేవి. ఆవిడ తినే ఆహార పదార్థాలకు సంబంధించిన ఆ యొక్క పాత్రలు వేరుగా పెట్టేవాళ్ళు. ఎవరు వాటిని ముట్టుకునేవాళ్ళు కాదు. అపవిత్రమైన వ్యక్తిగా ఆవిడ దూరంగా పెట్టేవాళ్ళు. అటువంటి సందర్భాలలో 12 సంవత్సరాలు ఎంత క్షోభం అనుభవించిందో ఆలోచన చేయండి. కరోనా వచ్చినప్పుడు ఆ కరోనా పేషెంట్స్ని ఏ విధంగా చూశారు? వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినా, గొప్ప ఉన్నతమైన స్థాయి కలిగిన వాళ్ళని ఎవరైనా కానీ దూరంగా పెట్టడమే. చేయగలిగింది ఏముంది? ఒకప్పుడు ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ జీవించిన దినాలలో ఆవిడ పరిస్థితి అంతే. ఊరి వెలుపట బయట పెట్టబడి ఆవిడ ఆ క్షోభం అనుభవిస్తూ ఉండగా యేసయ్య గురించి ఆవిడ విందండి. ఎవరో యేసయ్య గురించి ఆవిడ వద్దకు చెప్పగా తెలుసుకొని, ఆయన నాకు ప్రార్థన చేయాల్సిన పని లేదు, నా మీద ఆయన చేతులు పెట్టాల్సిన పని లేదు, వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను అనుకుంది. వెంటనే జన సమూహం అంతా ఉంటే అందరూ మళ్ళీ చూసి, నన్ను ఇదిగో నువ్వు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీవి, అంటరాని వ్యక్తివి, మాలో ఎందుకు కలిసిపోయావని చెప్పి జనం అంటారేమోనని చాలా చాటుగా వచ్చి ఎవ్వరికి తెలియకుండా యేసుప్రభు వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట, ఆయనను ఎవరిని నమ్ముకోవాలి? మన కష్టాలలో ఎవరిని నమ్ముకోవాలి? బాధల్లో ఎవరిని నమ్ముకోవాలి? స్నేహితులు, బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కొంతవరకే వారి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ప్రాణ స్నేహితులు కూడా కొంతవరకు ఏదైనా చేయగలరు. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, ముఖ్య స్నేహితుడిని, ప్రాణ స్నేహితుని కూడా నమ్మొద్దని ఉంది. ప్రాణ స్నేహితుడిని, ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు. అమ్మ బాబాయ్, బైబిల్లో క్లియర్గా చెప్పాడు ప్రభు. కాబట్టి ఎవరిదైనా కానీ కొంతవరకే. కానీ దేవుడు మన పట్ల చూపించే కృప, ఆయన వాత్సల్యత, దానికి అంతనేది లేదు. అనంతుడైన ఆయన మన జీవితంలో ఆయన నమ్ముకొనిన వారికి ఏ మేలు
చేయకుండా ఆయన మానడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏం చేయాలి? దేవునిని నమ్ముకోవాలి. ఇక్కడ 2 కండిషన్స్ పెట్టాడు ఈ 37వ కీర్తన ఈ 5వ వాక్యంలో. మొట్టమొదటిది, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము. నెంబర్ 2, నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు నీ కార్యాలు ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఈ 2 విషయాలు చక్కగా జ్ఞాపకం పెట్టుకొని ముందుకు కొనసాగిపోతే ప్రభు సన్నిధిలో ఏది మేలైనదో మనం పొందుకుంటూ ముందు కొనసాగుతాం. మన జీవితాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ముందు కొనసాగాలి. కానీ మన ఆలోచన చొప్పున, మన చిత్తము చొప్పున మనం నెరవేర్చడానికి ముందుకు వెళితే మన జీవితాలలో లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటాం. మనకు చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, మన ఇష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, మంచిదే. ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం అనేది మంచిదే. కానీ ప్రభు సన్నిధిలో మనకు మేలైంది ఏంటో ప్రభువుని అడిగితే ఆయన ఎంచి సమయానుకూలంగా అనుకరిస్తారు. హల్లెలూయా. దాన్ని పొందుకుంటూ ముందు కొనసాగిపోదాం. ఈ కుటుంబంలో కూడా వీరి పట్ల దేవుడు అనేకమైన మంచి కార్యాలు చేసి ఈరోజు ఈ కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకోవడానికి సహాయం దయచేశాడు. అయితే కృతజ్ఞత ప్రార్థనకు వచ్చిన మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను, మీ మార్గములను దేవునికి అప్పగించండి. అలాగే మీ యొక్క తలంపులు ఏమైనా కానీ అన్ని దేవునికి అప్పగించి ఆయన నమ్ముకొనినట్లయితే మీ కార్యములన్నీ ఆయన సఫలపరిచి నెరవేర్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క హృదయంలో కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకంత లేచి నిలబడండి. అందరూ ఒకంత లేచి నిలబడండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. కుటుంబీకుల లోపల రండి అమ్మ, అందరు లోపల రండి. అందరు లోపల రండి. కుటుంబీకులు అందరు లోపల రండి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసేయండి. అందరు లోపలికి వచ్చేసేయండి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. అందరు రండి. బయట ఉన్న వాళ్ళందరూ రండి. కుటుంబీకులందరూ లోపలికి రండి. అందరు లోపలికి రండి. అందరు లేచి నిలబడండి అమ్మ. మీరు కూడా లేవాలి త్వరగా. అందరు లేచి నిలబడండి. మీరు మధ్యలో నుంచోండి. అందరు చుట్టూ అలా నుంచోండి. కుటుంబీకుల మధ్యలో నుంచోండి. మిగిలిన వారు అందరు చుట్టూ అలాగ నుంచోండి. అందరు లోపలికి రండి. ఈ కుటుంబం నిమిత్తం, ఈ కుటుంబీకుల నిమిత్తం మనమంతా ప్రార్థన చేద్దాం. రండి, లోపల రండి. లోపల రండి. మా ఖాళీ ఉంది. రండి, లోపల రండి. రండి, లోపల రండి. వచ్చేయండి, అందరు లోపల రండి. జరగండి మా, అలా జరగండి. అలా జరగండి. జరగండి, అలా జరగండి. జరగండి, అలా జరగండి. కుటుంబీకులు మీరు అందరు మోకరించగలరా? ఓకే, మోకరించండి. అందరు మోకరించేయండి. వంశీ కనబట్లా? ఓకే ఓకే, సరే. అందరు కండ్లు మూసుకోనండి. అందరు 2 చేతులు ఎత్తి కొద్దిసేపు ఈ కుటుంబం నిమిత్తం దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నోరు తెరిచి అందరు దేవుని స్తుతించండి. నోరు తెరిచి అందరు దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కృపలో, మీ కాపుదలలో ఇంతవరకు ఈ కుటుంబాన్ని మీరు భద్రపరిచినందుకు మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని ఇంతవరకు మీ కాపుదలలో ఉంచినందుకు మీకు వందనాలు. వీరి పట్ల మీరు చేసిన ఆశ్చర్యముల కార్యములు బట్టి మీకు వందనాలు. అద్భుత కార్యములు బట్టి మీకు వందనాలు. మీ సాక్షులుగా వీరిని నిలబెట్టుకునేందుకు మీకు వందనాలు. మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాము నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఈ కుటుంబంలో చేరి మేమంతా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా సహాయం అనుగ్రహించండి నాయన. నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. నోరు తెరిచి అందరు దేవుని స్తోత్రాలు చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నాయన మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆమేన్. అందరూ మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఈ కుటుంబంలో ఉంటున్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా కుటుంబ యజమాని బాబన్న గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. అలాగే యజమానురాలు గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే వారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి, వారి జీవిత భాగస్వాములను బట్టి, వారు చేసిన పనిపాట్లలో ప్రభు సహాయం దయచేలాగున, అలాగే యవన బిడ్డల విషయంలో ప్రభు తన కార్యము జరిగించి ప్రత్యేకింపచేసి రక్షణ భాగ్యం అనుగ్రహించలాగున, అలాగే వారి తల్లిగారి విషయంలో కూడా ప్రభు వృద్ధాప్యంలో మంచి శక్తి బలం ఆరోగ్యం దయచేలాగున ఈ కుటుంబీకులందరినీ మనం ఎత్తిపడుతూ వీరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబీకుల నిమిత్తం ప్రేరేపణ కలిగిన వారు 2 ప్రార్థన చేయండి. మిగిలిన వారందరూ నోరు తెరిచి ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. వందనాలు. నీ మార్గంలో ఆయనకు అప్పచెప్పము, ఆయన త్రోవలన్నీ సరళం చేస్తాను ప్రభా. మీరు చెప్పారు, నా విన్నపం నాకు నాయన ఇదిగో దయచేయనుగా అని చెప్పి యోబు అయితే ప్రత్యుత్తరం చెప్తాను నాయన. యోబు విషయంలో చెప్తున్నారు ప్రభా. మీకు ఎంత వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. విత్తమైన వాక్యాలు 30 100 ఫలింపజేయండి ప్రభా. అయ్యా స్నేహితులు, ముఖ్య స్నేహితులని నమ్మిక ఉంచొద్దు అని చెప్పి చెప్తున్న గొప్ప తండ్రి నాయన. మీకు వందనాలు తండ్రి. మీ మీద ఆనుకోనమని చెప్పావు తండ్రి. ఎవరినైతే నాయన మీద ఆనుకున్న వాళ్ళ పూర్ణ శాంతి కలవ చేసే గొప్ప దేవుడు తండ్రి. దయచేసి మా మార్గంలో అంతా మీరు భరిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ కుటుంబం పట్ల ప్రభా అంచెలంచెలుగా మీరు చేసిన అద్భుత కార్యాలు బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు తండ్రి నాయన. నీ దాసుని జ్ఞాపం చేసుకొని ప్రభా, నీ దాసుని ద్వారా నాయన హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రభా ఆ బబుల విషయంలో మీరు చేసిన అద్భుత వైద్యం బట్టి ప్రభా మీకు ఎంతో వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా గొప్పగా తండ్రి ఆ బిడ్డకి మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్య బట్టి నాయన మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా అదే రకం తండ్రి ఈ కుటుంబం వారికి వదిలి ఉన్నటువంటి తండ్రి రక్షణ తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి సకాలంలో తండ్రి వారు కూడా రక్షణ పొంది ప్రభా ఇదిగో తండ్రి నేను ఈ కుటుంబానికి రక్షణ వచ్చిందని గొప్ప సాక్షిగా ప్రభా ఆ కుటుంబాన్ని ప్రభా మీరు నిలబెట్టుకోండి. ప్రియ సహోదరుడు నాయన బాబుని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నడువులో ఉన్న ప్రతి బలహీనతను దూరం చేయండి తండ్రి. ఆ ఉద్యోగంలో తేలికైన ఉద్యోగం ఇచ్చి ప్రభా ఆ ఉద్యోగం అక్కడ మీ చిత్తమైతే స్థిరపరచండి ప్రభా. ఇది మొదలుకొని నీ వారు రాకపోకలందు యెహోవా తోడిని కాపాడు రక్షించండి నాయన. వారి చుట్టూ మీద తన కంచి కాపాడండి. ఫిలిప్పీన్స్లో చదువుతున్నట్టు తండ్రి వారి ప్రియ బిడ్డ కుమార్తె యొక్క జన్మదినం నాయన ఈ సంవత్సరం దయాకిరీటాన్ని ఆ బిడ్డకి ఇచ్చారు. ఆ బిడ్డ ఎందుకో తండ్రి మీ జ్ఞానమందు మనుషుల దయందు మీ దయందు వర్ధిల్లి ప్రభా ఒక ప్రయోజకరాలుగా చేయండి ప్రభా. మీ ఆత్మరక్షణ ఆ బిడ్డకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఈ కుటుంబం చుట్టూ నాయన వారి కోడల చుట్టూ అయా మీ దూతలు కంచి కాపాడండి. అయా వృద్ధాప్యంలో తల్లిగారిని కూడా బాబు నాయన ఆ తల్లిగారిని కూడా జ్ఞాపం చేసుకోండి. వారికి ఏమైనా మంచి ఆరోగ్యం శక్తిని దయచేయండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. మీ దీవెనాశ్రాలతో ఈ కుటుంబాన్ని నడిపించమని మరొకసారి ఈ కుటుంబం కూడా రక్షణ పొందారని ప్రభా గొప్ప సువార్త గుడికి నాయన చాటించడం మీరే సహాయం చేయమని మిత్తమైన వాక్యాలు 100 ఫలింపజేయండి. మీ దీవెనాశ్రాలతో ప్రతి ఒక్కరిని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువారు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తారు. నమ్మి గట్టిగా దేవుని స్తోత్రాలు అర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకరు ప్రార్థన చేయండి. స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి నాయన ఈ రీతిగా మా ప్రభ మా సహోదరి కుటుంబంలో నాయన మేమంతా కూడా సంఘముగా కూడిన తండ్రి నాయన అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మా తండ్రి నాన్న మీరు చూపిన భాగ్యమును బట్టి నా తండ్రి నాయన అయ్యా మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభ మా తండ్రి నాయన. దైవమా మీకు వందనాలు ప్రభ మా తండ్రి నాయన. అయ్యా ఈ గుడికి ఏర్పాటు చేసుకున్న నా తండ్రి నాన్న బాబన్న కుటుంబాన్ని ప్రభ మీకు వందనాలు ప్రభ. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు నాన్న నా తండ్రి నాన్న. అయ్యా వారి కుటుంబంలో మీరు చేసిన మేలులను బట్టి నాన్న ఉపకారములను బట్టి నా తండ్రి నాన్న అయ్యా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని నా తండ్రి నాన్న. అయ్యా మీ కృప మీ కాపుదల ఈ కుటుంబానికి ఎంతగానో తోడుగా ఉంచమని నా తండ్రి నాయన అయ్యా మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. కృప చూపించండి నాన్న. బాబన్నని జ్ఞాపకం చేసుకున్నాడు నాన్న. బాబన్న శరీరంలో ఉన్న నడుములో ఆ బలహీనతను మా తండ్రి నాన్న మీరు చూస్తున్న దేవుడు మా తండ్రి నాన్న. నా తండ్రి నాన్న మీ కృపను అన్న పట్ల ఉంచండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి మీ గాయపడిన హస్తాలు నా తండ్రి నాన్న శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు కూడా నా తండ్రి ఉంచి నా తండ్రి నాన్న మీరు ముట్టి స్వస్థపరిచి నా తండ్రి నాయన. అయా నా తండ్రి మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. కృప చూపించండి
చూపించండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. తాను చేస్తున్న ఉద్యోగ విషయంలో కూడా మీరు కృప చూపించండి నాయన. అయా ఇప్పటి వరకు చేస్తున్న ఉద్యోగం నా తండ్రి ఇక మీదట చేయలేను అయా నా తండ్రి నాన్న. తేలికపాటి ఉద్యోగం ఏదైనా ఉంటే యజమానులు ఇచ్చులాగా ప్రార్థన చేయమని ప్రార్థన సహాయము కోరి ఉండగా నా తండ్రి నాన్న. ఆ ఉద్యోగ విషయంలో కూడా నాన్న మీ కృప సహాయమును దయచేయండి ప్రభా. దైవమా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగనే తన ఇద్దరు కుమారులు చేస్తున్న ఉద్యోగాలలో కూడా నాన్న బిడ్డల రాకపోకలలో మీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. చేస్తున్న ఉద్యోగాలలో కూడా నాన్న తగిన ఆలోచన జ్ఞానమును బిడ్డలకు మీరిచ్చిన తండ్రి నాన్న. మీ కృపలో బిడ్డలు వర్ధిల్లు లాగిన సహాయమును దయచేయండి నాన్న. ఆయా కోడండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాన్న మీ దీవెన మీ ఆశీర్వాదమును బిడ్డలకు ఉంచండి ప్రభా నాన్న. అయా నా తండ్రి యెహోషువ భక్తుడు ఏ రీతిగా అయితే నా తండ్రి నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని నా తండ్రి నాన్న సెలవిచ్చున్నాడు ప్రభా. ఈ కుటుంబం అంతా కూడా నా తండ్రి నాన్న అయా మా తండ్రి నాన్న అయా నా తండ్రి రక్షణ పొందుకునేలాగిన సహాయమును దయచేయండి నాన్న. యవన కాలంలో మీ కారణమైన ఎంతో సులువు అంటున్నావు నా తండ్రి నాన్న. యవన కాలంలో బిడ్డలు ఉండగా నా తండ్రి నాన్న ఆ బిడ్డలు నలుగురు కూడా నా తండ్రి నాన్న అయ్యా మీరు ఆకర్షించండి ప్రభా నా తండ్రి నాన్న. మీకు పట్టబడడానికి సహాయమును దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు నాన్న. తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాన్న అయా తగిన కాలంలోనూ తండ్రి బిడ్డలు నాన్న అక్క కూడా రక్షణ పొందుకోవడానికి సహాయమును దయచేయండి నాన్న. మీ సాక్షులుగా కుటుంబం అంతటిని కూడా నా తండ్రి నాన్న మీరు సిద్ధపరచుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. వారి యొక్క ప్రతి అక్కరను కూడా మీరు తీర్చండి నాన్న. ప్రతి అవసరతను కూడా మీరు తీర్చిన తండ్రి నాన్న అయ్యా మీ మహిమైశ్వర్యము చొప్పున తండ్రి నాన్న మీ సాక్షులుగా బిడ్డలను వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాన్న. అయా వృద్ధాప్యంలో ఉన్న అక్క వాళ్ళ అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాన్న అయా మంచి ఆరోగ్యమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాన్న. వాళ్ళ అక్క కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాన్న ఆ బిడ్డ చదువులో కూడా మీ కృపను తోడుగా ఉంచండి నాన్న. అయా నా తండ్రి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాన్న. అయా నా తండ్రి ఇప్పటి వరకు కూడా మాతో కూడా ఉండి నాయన మాతో కూడా మీరు మాట్లాడిన విధానమునకై మీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. వాక్యానుసారముగా నా తండ్రి నాన్న అయ్యా మా ప్రతి తలంపు మా ప్రతి ఆలోచన ప్రతి మార్గము కూడా నాన్న అయా నా తండ్రి నాయన మీ పాదాల చెంత పెట్టుకొని మీకు అప్పగించుకొని ముందుకు సాగిపోవడానికి మా కుటుంబాలకు మాకు కూడా నాయన అయా మీ కృప మీ కాపుదల తండ్రి ఎంతగానో తోడుగా ఉంచి ఆదరించి మహిమయ ఘనత ఈ ప్రభావాలు మీరు పొందుకోమని అయా దైవదాసులను కూడా మీరు నిలవబెట్టుకుని నా తండ్రి నాన్న అయా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి నాన్న. అయా నా తండ్రి నాన్న ఎంతగానో మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం అంతటిని మరొకసారి మీ పాదాల చెంత మీకు సమర్పించుకుంటూ మహిమయ ఘనత ఈ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొని పొందుకుని నా మా పరలోకపు తండ్రి ఆమేన్. ప్రభు వారు ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నారు. నమ్మి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మీ కుడి హస్తాలు ఈ కుటుంబం వైపు చాపండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి ఈ కుటుంబీకులందరినీ ఎంతవరకు మీ కృపలో మీ కాపుదలలో భద్రపరిచి మీరు ఆదరించి పోషించినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. వారి జీవితంలో ఎంతవరకు మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి అద్భుత కార్యాలను బట్టి మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాము నాయన. తండ్రి మీ నామమే హెచ్చించబడాలి, మీ నామమునే మహిమ పొందుకోవాలి నాయన. తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొనండి. వారు చేసిన పనిపాట్లన్నింటిలో మీరే సహాయం దయచేయండి. అనారోగ్యం ఉంటున్న యజమానిని జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి మీరు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్క శరీర బలహీనతలన్నిటినీ నజరేసు నామములో తొలగించండి. మీ కార్యం మీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా యజమానురాలను కూడా జ్ఞాపకం చేసుకొనండి. మీ సన్నిధులు ఆత్మీయంగా బలపరచబడి మీ నామాన్ని ఇంకనే హెచ్చించుటకు మీ సాక్షిగా జీవించుటకు మీ రక్షణను పొందుకుటకు కృప చూపించండి నాయన. ఈ కుటుంబీకులందరూ రక్షణ భాగ్యంలోనికి నడిపించబడుదురు గాక. ఈ కుటుంబీకులు చేయి పని పాటలన్నింటిలో మీ కృపా కాపుదల మెండుగా ఉండును గాక. వారు చేసిన ప్రతి ఒక్క ఆలోచనలు మీ భద్రత దయచేయబడును గాక. వారి యొక్క మార్గములన్నీ మీ సన్నిధిలో అప్పగింపబడును గాక. వారి కుటుంబంలో మీ దీవెన ఆశీర్వాదాల మెండుగా చూచుదురు గాక. మీ యొక్క ప్రసన్నత దీవెన వారిపై ఉంచబడును గాక.
తండ్రి వారి మార్గంలో మీకు అప్పగిస్తూ ఉండగా సహాయం అనుగ్రహించండి. సంఘమంతా చేరి కుటుంబంలో వారి నిమిత్తం స్తుతియాగం అర్పించి ఉండగా స్తుతియాగాన్ని మీరు స్వీకరించారని, మా ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించారని జవాబు దయచేస్తున్నారు నమ్ముచున్నాం నాయన. తండ్రి ఎవరి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి వారి పట్ల మీ కార్యము జరిగించండి నాయన. వారి ఆలోచనలు వారి తలంపులు ఏమైతే ఉన్నాయో ప్రభువా మీ చిత్తానుసారంగా సమస్తమును సఫలపరచండి తండ్రి. మీ కృపలో మీ కాపుదల్లో భద్రపరచండి. గడచిన కాలంలో కాపాడిన రీతి కంటే రానున్న కాలంలో ఇంకా అత్యధికంగా కాచి కాపాడండి. ఈ కుటుంబంలో శాంతిని సమాధానంను మీ ప్రసన్నతను కాంతి ఉంచండి తండ్రి. ఎటువంటి దుష్టునికి ఎటువంటి అపవాది తంత్రములకు ఈ గృహముల అధికారము లేకుండా మీ యొక్క దూతల సంరక్షణ కాపుదల ఉంచండి నాయన. మీ యొక్క కృపలో భద్రపరిచి మీ నామమునికి మహిమ తెచ్చుకొనుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును మరి ముఖ్యముగా ఈ కుటుంబీకులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.